హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మరియు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 3 ఫిగర్ 7.6 చూడండి. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. షోస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. అషిమా, భారతి అండ్ క్యామెల్లా. అషిమా, భారతి అండ్ క్యామెల్లా are seated at A 3, 1, B 6, 4 and C 8, 6 respectively. Do you think they are seated in a line? Give reasons for your answer. వీళ్ళు ఒకే లైన్లో కూర్చున్నారా? కరెక్ట్ రీజన్ ఇవ్వండి. గివ్ రీజన్స్ ఫర్ ఎవర్ ఆన్సర్ అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇది వాళ్ళు కరెక్ట్గా ఒక లైన్లో ఉన్నారు లేదని మనం చెప్పాలి అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక లైన్లో ఉన్నట్టే. కాబట్టి మనం ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ ఏబి, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ ఏసీ. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని కానీ మనం ప్రూవ్ చేయగలిగితే ఓకే, వాళ్ళు లైన్లో ఉన్నట్టే. అషిమా, భారతి, క్యామెల్లా. ఫస్ట్ రైట్ ద పాయింట్స్ అమ్మ. ఏ 3, 1, B 6, 4, C 8, 6. ఓకే, రైట్ ద డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ ఏబి అమ్మ. ఏబి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x2, ఇది x1 y1, ఇది x2 y2 అమ్మ. x2 వచ్చేసి 6 మైనస్ x1 3, 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంతమ్మా? 4 మైనస్ y1 1, 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో 6 మైనస్ 3 హోల్ స్క్వేర్, 4 మైనస్ 1 3 హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, రూట్ 9 ప్లస్ 9 రూట్ 18 ఆల్సో రైట్. రూట్ ఆఫ్ 9 ఇంటూ 2 అంటే 3 రూట్ 2 అవుతుందమ్మా. ఓకే, ఎంత వస్తుంది? 3 రూట్ 2. నెక్స్ట్ ఫైండ్ ద బీసీ. బీసీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఇది x1 y1, సి వచ్చేసి x2 y2. సో 8 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో 8 minus 6 whole square 2 square plus 6 minus 4 whole square 2 square 2 square 4 2 square 4. So root 8 means 4 into 2. So 2 root 2. ఓకే, ఏమవుతుందమ్మా? 2 root 2 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఏసీ. ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ x1 y1 c x2 y2. సో x2 8 minus x1 3, 8 minus 3 whole square plus y2 6 minus y1 1, 6 minus 1 whole square. 8 minus 3 5 square, 6 minus 1 5 square. So root of 25 plus 25. So root 25 into 2. సో 25 into 2 కాబట్టి 5 root 2గా రాస్తాం. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబి ప్లస్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ప్లస్ బీసీ. ఏబి ఎంతమ్మా? 3 root 2 ప్లస్ బీసీ వాటమ్మా? 2 root 2. ఏబి ప్లస్ బీసీ ఏమవుతుంది చూడండి? 3 root 2 2 root 2 5 root 2. సో 3 root 2 ప్లస్ 2 root 2 ఎంత వచ్చిందమ్మా? 5 root 2 అంటే ఏసీ వచ్చింది. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. వీ కెన్ సే దట్ the points A comma B and C are collinear. collinear అంటే ఒకే లైన్ మీద ఉన్నాయి. collinear అంటే ఒకే లైన్ మీద ఉన్నాయి అని అర్థం. therefore they are seated in a line. therefore they are
seated in a line. They are seated in a line. Therefore they are seated in a line. Okay. Next example 4 amma, find the relation between x and y such that the point x comma y is equidistant from the points 7 comma 1 and 3 comma 5. So that means let p x comma y be equidistant ఎవరికమ్మా from the points a 7 comma 1 and b 3 comma 5. a 7 comma 1 and b 3 comma 5. we are given that AP equal to BP. ఓకే. సో ఈక్విడిస్టెంట్లో ఉన్నాయంటే ఏ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుంచి పీకి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఏపీ ఈక్వల్ టు బీపీ కాబట్టి ఏమవుతుంది, ఏపీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీపీ స్క్వేర్. సో ఏపీ మీన్స్ డిస్టెన్స్ అమ్మా. ఫస్ట్ రైట్ ద డిస్టెన్స్ ఫార్ములా. ఏంటమ్మా డిస్టెన్స్ ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఫైండ్ ఏపీ అమ్మా. ఏపీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ 7 కామా 1 అమ్మా, px కామా y. సో 7 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ y హోల్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ బీపీ అమ్మా. బీపీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీపీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ బి వచ్చేసి 3 కామా 5 కాబట్టి 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్. ఓకే. ఆల్రెడీ వీ నో దట్ ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్ అమ్మా. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 7 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. 7 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అలాగే దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి. 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ వై హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ స్క్వేర్కి రైట్ సైడ్ ఉన్న ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. లెఫ్ట్ సైడ్ ఉన్న వై స్క్వేర్కి రైట్ సైడ్ ఉన్న వై స్క్వేర్కి క్యాన్సిల్. చూడమ్మా ఇక్కడ రిమైనింగ్ రాసేద్దాం. 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 7s 14x ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ వై 2y ఈక్వల్స్ టు 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాటమ్మా 9 మైనస్ 2 3s 6 6x ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 5s 10 10y. ఓకే. చూడండి 49 ప్లస్ 1 50 మైనస్ 14x మైనస్ 2y ఈక్వల్స్ టు 9 ప్లస్ 25 34 మైనస్ 6x మైనస్ 10y. ఓకే. ఇక్కడ మనం 2 సైడ్స్ కూడా 2 కామన్ చేద్దాం. కామన్ చేస్తే 25 మైనస్ 7x మైనస్ y. ఇక్కడ కూడా 2 కామన్ చేయండి. 17 మైనస్ 3x మైనస్ 5y. 2 క్యాన్సిల్. రిమైనింగ్ అమ్మ 25 మైనస్ 7x మైనస్ y ఈక్వల్స్ టు 17 మైనస్ 3x మైనస్ 5y. ఓకే. ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఆల్రెడీ రైట్ సైడ్ ఏమున్నాయి 17 మైనస్ 3x మైనస్ 5y ఉన్నాయి. ఇవి రైట్ సైడ్ వెళ్తే మైనస్ 25 ప్లస్ 7x ప్లస్ y ఈక్వల్ టు 0. సో 7x మైనస్ 3x 4x.
ఓకే, -5y ప్లస్ వై, -5y ప్లస్ వై -4y. ఓకే, 17 - 25 -8 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 కామన్ చేయండి. x - y -2 ఈక్వల్ టు 0. x - y -2 ఈక్వల్ టు 0/4. 4 అటు వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. సో x - y -2 ఈక్వల్ టు 0. x - y ఈక్వల్స్ టు 2. దిస్ ఈస్ ద రిలేషన్. ఓకే, దిస్ ఈస్ ద రిలేషన్ అమ్మా. x - y ఈక్వల్స్ టు 2 ఈస్ ద రిలేషన్. సో విచ్ ఈస్ ద రిక్వైర్డ్ రిలేషన్? x - y ఈక్వల్ టు ఈజ్ ఏ రిక్వైర్డ్ రిలేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 అమ్మా. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ది y యాక్సిస్ which is equidistant from the points a 6, 5 and b -4, 3. చూడండి, ఇక్కడ y యాక్సిస్కి ఇక్కడ ఏమడుగుతున్నారంటే 6, 5 అలాగే -4, 3 అనేటువంటి పాయింట్స్, ఓకేనా, y యాక్సిస్ మీద ఉన్నటువంటి పాయింట్కి ఈక్విడిస్టెంట్లో ఉన్నాయట. అయితే ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ రైట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఏంటి గివెన్ ఇన్ఫర్మేషన్? ఏ 6, 5, బి -4, 3. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పాయింట్ లై ఆన్ ది వై యాక్సిస్ అని. we know that a point on the y-axis is of the form what amma 0, y, is of the form 0, y. be equidistant ఎవరికమ్మా? ఫ్రమ్ ఏ అండ్ బి, ఏకి మరియు బికి ఈక్విడిస్టెంట్లో ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది, ఆ పాయింట్ని ఆ 0, y అనేది పి అని మనం అనుకుంటే, సో ఏమవుతుంది, ఏపీ ఈక్వల్స్ టు పీబీ. ఓకే, సో ఏపీ ఏమవుతుందో చూడమ్మా. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా మనకి. ఏంటి డిస్టెన్స్ ఫార్ములా? ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఏపీ ఏ 6, 5, పి వచ్చేసి 0, y అమ్మ. సో x2 ఈజ్ 0 - x1 6, 0 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y minus y1 is 5, y minus 5 whole square equals to root of same x2 0 minus into minus plus 4 whole square plus y2 y minus 3 whole square. So both sides roots cancel చేసేసేయండి. -6 whole square 36. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. y square minus 10y plus 25. అలాగే ఇక్కడ కూడా చూడండి, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న y స్క్వేర్, రైట్ సైడ్ ఉన్న y స్క్వేర్ క్యాన్సిల్. సో మైనస్ 10y ప్లస్ 36 25 61 36 25 61. నెక్స్ట్ మైనస్ 6y 16 ప్లస్ 9 25. సో వేరియబుల్స్ని ఒక సైడు, కాన్స్టెంట్ని ఒక సైడ్ తీసుకెళ్ళండి. ఇటు ఆల్రెడీ ఏముంది, -10y ఉంది. -6y ఇటు వస్తే +6y అవుతుంది. 25 రైట్ సైడ్ ఉంది, +61 రైట్ సైడ్ వెళ్తే -61. -10y + 6y -4y. -61 + 25 -61 + 25 11 - 5 6 5 - 2 3 -36. So y equals to -36 by -4, that equals to 9. Minus cancel, 4 9s 36. సో y అనేది 9 వచ్చింది. కాబట్టి మనకి ఆ పాయింట్ ఏంటని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ద రిక్వైర్డ్ పాయింట్
సో ద రిక్వైర్డ్ పాయింట్ ఏంటమ్మా 0, y కదా. సో 0, 9 రిక్వైర్డ్ పాయింట్ ఏమవుతుంది 0, 9. ఎక్సైజ్ 7.1 ఫస్ట్ ప్రాబ్లం అమ్మా. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్. ఫస్ట్ వన్ 2, 3, 4, 1. సెకండ్ వన్ -5, 7, -1, 3. థర్డ్ వన్ a, b, -a, -b. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ వన్ వాట్ అమ్మా 2, 3, 4, 1. So this is x1, y1, this is x2, y2. First write the distance formula. ఏంటమ్మా square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So distance equals to square root of, చూడండి x2 ఎంతమ్మా 4 minus x1 2, 4 minus 2 whole square plus y2 వచ్చేసి 1 minus y1 3, 1 minus 3 whole square. 4 minus 2 వాటమ్మా 2 whole square plus 1 minus 3 minus 2 whole square. 2 square వచ్చేసి 4 అమ్మా plus minus 2 whole square also 4, minus cancel, -2 into -2 4 అవుతుంది. సో root of 4 plus 4 రూట్ 8 అంటే 4 into 2గా రాస్తాం. అంటే ఏమొస్తుందంటే 2√2. వాటమ్మా 2√2. చూడమ్మా సెకండ్ వన్ -5, 7, -1, 3. x1, y1, దిస్ ఈజ్ x2, y2. సో డిస్టెన్స్ ఈక్వల్ టు, ఆల్రెడీ వి నో ద ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 -1 minus into minus plus, so 5 whole square plus y2 3 minus y1 7, 3 minus 7 whole square. 5 minus 1 4 square, 3 minus 7 minus 4 whole square. So 4 square 16 plus 4 square 16. Okay, so 16 into 2, root 16 అంటే 4 అమ్మా. సో 4√2 డిస్టెన్స్ వాటమ్మా 4√2. నెక్స్ట్ థర్డ్ పాయింట్ a, b. ఓకే, -a, -b. సో దిస్ ఈజ్ x1, y1, దిస్ ఈజ్ x2, y2. డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square minus a minus x1 కూడా a. సో -a whole square plus y2 minus b minus y1 b whole square. So -a whole square minus 2a whole square plus minus 2b whole square. So minus 2a whole square 4a square minus 2b whole square 4b square. ఓకే, 4 కామన్ చేస్తే a square plus b square, 4 into a square plus b square. సో 2√a square plus b square అంటే 4ని రూట్లోంచి బయటికి తీసుకొస్తే 2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 2 into square root of a square plus b square. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.